పెద్ద మనిషి లాస్ట్ 3 నెలల ముందు వచ్చాడు, మేము పట్టాలు ఇస్తాం అని చెప్పేసి ఈరోజు దాని మాయమాట చేస్తా 27,000 పట్టాలని చెప్పి ఈరోజు అందరూ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 27 పట్టాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ గల కొంత పార్ట్ దాంట్లో కూడా పట్టాలు ఇస్తానని చెప్పి దొంగ పట్టాలు కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈరోజు 200 రూపాయల చీర అదేవిధంగా 300 రూపాయల షర్టు ప్యాంటు ఇచ్చి ముసలి కన్నీరు గారిస్తా ఉన్నాడు. అవునా కదా? మీరు చెప్పాలమ్మా ఆడోళ్ళు. ఆ 200 చీర ఒక్కసారి ఉతికితే పోద్ది. అంటే మీ జీవితంలో మీకు ఆయన ఇచ్చే 200 రూపాయల చీరలు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు అవినీతి డబ్బుల కోసం అవినీతి డబ్బు సంపాదించి 4 సంవత్సరాలు ఆయన ఊరేగులు పెట్టి వెళ్ళి ఈరోజు పూర్తిగా ఎక్కడన్నా ఉండి లాస్ట్ మినిట్లో వచ్చి ప్రతి ఎలక్షన్కి ఇదే పద్ధతి. పోయినసారి ప్రతిసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నాడు. అంతకుముందు పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఆ టైంలో పోటీ చేసి గెలిచాడు. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు దగ్గరుండి పనిచేసే వాళ్ళు కావాలా, లేకపోతే ఎక్కడో ప్యాకెట్ క్యాష్ను ఆడేవాళ్ళు. మీరు కూడా గోవాకి ఏదైనా పని ఉంటే మీరు గోవాకో శ్రీలంకకో పోయి అక్కడికి ఛార్జీలు తీసుకొని పోయి నాకు ఈ పని ఉందని చెప్పి అడిగే పరిస్థితి కావాలా అనేది కూడా మీరు గుర్తించుకోండి. ఎందుకంటే మనుషులు ఉండరు. మీకు ఏదో సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? ఎత్తుకొని గోవా వెళ్ళాలి, లేకపోతే శ్రీలంక వెళ్ళాలి. అలాంటి వ్యక్తులు కావాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పూర్తిగా బెదిరింపులతోటి ఈరోజు జరుగుతూ ఉంది. మన ఎకరాలు లేని ఒంగోలులోనే మన స్థలాలన్నీ కూడా ఎన్ని కబ్జాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. బ్రాహ్మణ భూమిని కబ్జాలు చేశారు. ఇక్కడ శాఖలు కొంటుంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తారు పట్టాలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా వేరే వాళ్ళ దొంగ స్టాంపులు పెట్టి దొంగ స్టాంపులను కూడా మన ఒంగోలులోనే స్టేట్లో ప్రతిరోజు చెప్పుకునే విధంగా ఒంగోలుని ఈ 3 నెలల లోపల మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరం తెలియజేస్తున్నా. మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి. మంచి చెడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బు 5,000 ఇస్తానంటాడు, రేపు 10,000 ఇస్తానంటాడు. విపరీతంగా 2,000 3,000 కోట్లు సంపాదించి ఈరోజు ఆ అవినీతి డబ్బుతోటి ఎవరినైనా కూడా కొనే పరిస్థితుల్లో డబ్బుతోటి రాజకీయం చేయాలని చెప్పి ఒక దాంతో ఆయన చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవినీతి డబ్బుతోటి మీకు తీసుకున్న ఆ ఇంట్లో ఉపయోగం ఉండదు. ఆ ఇంట్లో ఆ డబ్బులు తిన్నా కూడా అది ఎవరు అరగదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా పనులు చేసే పార్టీ కావాలా, మీరు ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం కావాలా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 14-19లో ఏం చేశారనేది మనం తెచ్చుకోవాలి. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్నో చేస్తే ఈయన వచ్చిన తర్వాత మొత్తం కంపెనీలు వెనక పంపించాడు. వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళని భయపెట్టి భయప్రాంతం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ వేసాం రామాయపట్నంలో. అది కానీ మనకు అన్ని జరిగి ఉంటే 16,000 ఉద్యోగాలు వచ్చేది. 16,000 ఉద్యోగాలు ఈరోజు మనకు ఉండుంటే మన యువత కరెక్ట్ అయ్యేవాళ్ళు. మన యువత గంజాయికి అలవాటు అయ్యేవాళ్ళు కాదు, మన యువత డ్రగ్స్కి అలవాటు అయ్యేవాళ్ళు కాదు, ఖాళీగా తిరిగేవాళ్ళు కాదు. పేదలు ఎంతోమంది ఉండి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయినంట సైకో అనకూడదని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాకేమీ పిచ్చి కాదు అనటానికి, లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది. ఎవరిని ఎంతమందిని పార్టీ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో. మీ కార్యకర్తలతో మాట్లాడు, మీ లీడర్లతో మాట్లాడు. కాబట్టే మేము సైకో అంటున్నాం. ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే నేను సైకో అన్నా. నువ్వేదో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, గిబర్దారులు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా. నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు, మేమేం గమ్ముకుండేవాళ్ళం కాదు. మేము కూడా చాలా నువ్వేదో డబ్బు నీ దగ్గర అవినీతి డబ్బు ఉండొచ్చు, మన దగ్గర జనాలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టారాజ్యంగా కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. కొడుకుని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పనులు ఎవరైనా చేసేవాళ్ళు చేస్తారు. అంతేగాని మా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తే
మేము ఊరుకునేది లేదు. సైకో బుల్లి సైకో అని అంటానే ఉంటాం, శిశేంద్రి అని అంటానే ఉంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా.